బీహార్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న మై బహిన్ మాన్ యోజన పథకం కింద మహిళలకు ఈ నగదును వారి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పారు. పట్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన తేజస్వి యాదవ్ పలు కీలక ప్రకటనలు చేశారు. కనీస మద్దతు ధరతో పాటు రైతులకు బోనస్ గా క్వింటాలు వరకు 300 రూపాయలు, గోధుమలకు 400 రూపాయలకు చెల్లిస్తామన్నారు. పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు వంటి అన్ని రకాల ప్రభుత్వ సిబ్బందికి వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. इस बार बदलाव का है, परिवर्तन का है और इस बार बिहार की जनता जो है 20 साल पुरानी जो सरकार चल रही है उसको उखाड़ फेंकने का काम करेगी। माँ बहनों के मांगों पर सरकार बनते ही 14 जनवरी मकर संक्रांति के दिन माँ बहन मान योजना के तहत पूरे 1 साल का 30,000 रुपया माता और बहनों के खाते में हम लोग डालने का काम करेंगे।